ప్రధాన కార్యదర్శి మరియు ఫ్యాక్టరీ చైర్మన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీయూ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదురుగుండా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఇప్పటికే 12వ పీఆర్సీ కమిటీ 30 నెలలు ఆలస్యంగా నడుస్తూ ఉంది. ప్రభుత్వం ఇంతవరకు కూడా 12వ పీఆర్సీ కమిటీ నియామకంపై ఒక్క స్పందన లేకపోవడంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మండల స్థాయిలో ప్రథమంగా మొదలుపెట్టాము. ఇది ఈరోజు రెండో స్థాయి జిల్లా స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే తప్పనిసరిగా మేము రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని రేపు 25వ తేదీన ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికీ స్పందన కరువైందని చెప్పి మేము ఉపాధ్యాయ వర్గాలకు మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ టెట్ అనే ఎగ్జామ్ ఇన్ సర్వీస్ టీచర్లకు పెట్టి ఇప్పటికే వేధింపులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం చేసిన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అన్న వేయాలి, లేదా చట్టం తీసుకొచ్చిన టెట్ ఇన్ సర్వీస్ టీచర్లకి మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సిపిఎస్పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి మేము ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు మాకు సిపిఎస్ని రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. మేము కోరేది ఒకటే, ఓపీఎస్ తప్ప వేరే విధానం ఏమి వద్దని చెప్తా ఉన్నాం. 2003 డిఎస్సి 6500 మంది ఉపాధ్యాయులు ఈరోజు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 57 నెంబర్ మెమో ద్వారా వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఐఏఎస్లందరికీ కూడా ఓపీఎస్ ఇచ్చారు. 2003 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా వీరందరికీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు సుమారు 10,500 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఓపీఎస్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రెండవ దశలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్లో చేస్తున్నటువంటి ధర్నా విజయవంతమైందని చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటివరకు కూడా చెండ్ల బకాయిలపై రోడ్ మ్యాప్ అయినా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత